Audio Jungle. Audio Jungle. హాయ్ బ్రోస్, ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి కొత్తకొండ జాతరకు వెళ్ళబోతున్నాం అన్నమాట. వీరభద్రస్వామి జాతరకు వెళ్ళబోతున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతంగా కరీంనగర్లో ఉన్నాం, కేబుల్ బ్రిడ్జ్ పైన. కరీంనగర్ నుంచి హుజరాబాద్ నుంచి వీరభద్రస్వామి అంటే కొత్తకొండ ఊరి పేరు అనమాట. కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు వెళ్ళబోతున్నాము. మార్నింగ్ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. టైం అయితే ప్రజెంట్ 6:30 అవుతుంది. జాతర దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. జాతరకు వచ్చేసరికి మాకు మినిమం ఒక 8 అయింది. అంటే మేము టిఫిన్ అవి చేసుకొని చాయ్ తాగేసి రావడానికి జాతరకు అయితే 8 అయింది. కరీంనగర్ నుంచి జాతర దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎడ్ల బండి అనేవి, అంటే ఎడ్ల బండితోటే స్వామి ఆడకు ఊరేగింపు చేస్తారనమాట. ఇక్కడ ఎడ్ల బండితోటే ఇది వచ్చేసి బండి పార్కింగ్ చేసుకునే ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చి మా బండి అయితే పార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మనం హైదరాబాద్ నుంచి రావడానికి డైరెక్ట్ వీరభద్ర స్వామి జాతరకు రావడానికి బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఇదంతా జాతర ఫ్రెండ్స్. దుకాణాలు ఇంకా అన్ని ఆడుకునే వస్తువులు వచ్చాయి జాతర దగ్గరికి అయితే. ఇప్పుడు వచ్చేసి నేను ఇదే ఫ్రెండ్స్, ఇదే మేము కూడా అనమాట. గుడి అపోజిట్ ఎగ్జిబిషన్ ఉంది, ఎగ్జిబిషన్ ఉంది, చూసేద్దాం రండి. తర్వాత గుడి దిక్కు వెళ్దాం. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అంతా. ఖచ్చితంగా అయితే పొద్దున్నే వచ్చాం కాబట్టి జనాలు అనేది లేదు, అందుకే ఎగ్జిబిషన్ కూడా ఇంకా షురూ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా పబ్లిక్ ఉంటే జనాలు ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే, ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అవుతుండే. ఇదంతా వచ్చేసి ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్. చూడండి ఇదంతా ఎగ్జిబిషన్. ఇక్కడ ఇగో గుడి ఫ్రంట్ ఉందన్నమాట. ఇంకా గుడి కనబడుతుంది కదా, అటు సైడ్ నుంచి గుడి ఆపోజిట్ ఉంది ఎగ్జిబిషన్ అనేది. ఇంకా జనాలు అయితే రాలేరు, ఇంకా స్టార్ట్ కాలేదు. మేమే తొందర వచ్చాము, జనాలు ఇంకా రాలేదన్నమాట. షాపులు అయితే చాలానే వచ్చాయి. వీడియో ముందు లైక్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వెనక గుడి అనేది అదే అనమాట. గుడి దగ్గర పోయి గుడి చూపెడతాను. గుడి దగ్గర చాలా ఇష్టం. ఇది వచ్చేసి గుడి ఫ్రెండ్స్. గుడి ముంగట నందీశ్వరుడు ఉన్నాడు చూడండి. గుడి పక్కన ఇవి అనమాట షాపులన్నీ. జాతర ఇవే మెయిన్ జాతర. స్వామివారి గుడి టెంపుల్ మెయిన్ ఇక్కడనే. నందీశ్వరం చూడండి, చాలా అంటే చాలా ఉంది కదా, బాగుంది బొమ్మ. ఇదైతే మెయిన్ మన ద్వారం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇదే ద్వారం.
చాలానే ఉంది ఫ్రెండ్స్. పబ్లిక్ అనేది జనాలనే చాలానే ఉన్నాయి, అందుకే బయట నుంచి చూపెడతాను. నెక్స్ట్ టైం వచ్చేదాక లోపల చూడడానికి ఇంకా పెట్టి తీయడానికి ట్రై చేస్తాను. వీటినైతే ఎంజాయ్ చేయండి. ఇటు సైడ్ వచ్చేసి ఇంకో ఎగ్జిబిషన్ ఉంది ఫ్రెండ్స్, రెండో ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది మేమైతే ఫస్ట్ నోటీస్ చేయలేము, తర్వాత గుడి దగ్గర వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత చూసాను అనమాట. ఇటు ఒకటి ఇంకోటి ఉంది ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిషన్ కూడా చూసేసేయండి. జాతర వ్యూ అంతా చాలా బాగా కనబడాలని బిల్డింగ్ ఎక్కి అంకుల్కి చెప్పేసాను. అంకుల్ పైన చెప్పి వీడియో తీసుకుంటాను, సరే తీసుకోండి అంకుల్ చెప్పేసిండు. తాత దగ్గర బిల్డింగ్ పైన ఎక్కి వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంతా ఊరు అనమాట ఫ్రెండ్స్, కొత్తకొండ ఊరు జాతర దగ్గరనే వంటి ఇండ్లు ఉన్నాయని. ఇది వచ్చేసి అంతా విలేజ్ అనమాట. ఇటు సైడ్ ఎగ్జిబిషన్ ఉంది, అటు సైడ్ గుడి ఉంది, పైన గుట్టు ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది గుట్ట. ఫ్రెండ్స్ వీడియో అనేది ఎలా వచ్చింది లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా వచ్చింది కింద కమెంట్ చేయండి. జాతర వీడియో అనేది మీరు ఎప్పుడైనా జాతరకు వచ్చిన వాళ్ళని కింద కమెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పుడు వరకు బాయ్ బాయ్. బ్లాక్ తీయడం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఆకలి చాలా అవుతుంది. మినిమం ఒక 2 or 3 hours అయింది ఇక్కడ వచ్చి వీడియో తీయడానికి. జాతరకంతా వెళ్ళిపోతున్నాం. ఇక జనాలు అయితే ఇప్పుడు వస్తున్నారు చూడండి. జనాలు ఇప్పుడు స్టార్ట్ అయింది జాతరకు అయితే. మొత్తానికి మనం వెళ్ళిపోయే టైంకి అనేది జనాలు వస్తున్నారు చూడండి ఇప్పుడు. ఇది వచ్చేసి ఈ ఎద్దులు అన్నమాట చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎద్దులతోటి ఇంకా ఎడ్ల బండితోటి స్వామివారిని ఊరేగింపు చేశారు.
చూస్తున్నారు ఫ్రెండ్స్, బస్సు నుంచి అయితే జనాలు ఇప్పుడు దిగుతున్నారు. అంటే అదే హుజురాబాద్ నుంచి కొత్తకొండకు బస్సులు ఉన్నాయి. చెప్పాను కదా మీరు స్టార్టింగ్ వీడియోలే. ఇక్కడైతే హుజురాబాద్ నుంచి కొత్తకొండకు బస్సులు ఉంటాయి జాతరకు. అంటే జాతర టైంలో స్పెషల్ చేస్తారనమాట. ఆఖరికి పార్కింగ్ ప్లేస్కి వచ్చేసిన ఫ్రెండ్స్ బంద్ చేసుకొని ఎవరైనా వెళ్ళిపోతున్న కొత్త చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.